39వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దాం మాస్టర్స్. మరి మేడము కోనేరు వరలక్ష్మి గారు ఈ జ్ఞానాన్ని అందించడానికి కారణం పత్రి సార్ తానే స్వయంగా చెప్పిన జ్ఞానము అందరికీ అందాలి అనే తపనతో. అయితే ఈ బుక్స్ ఆడియోస్ చేయటం వల్ల ఒక అపోహ ఉందండి, బుక్స్ కొనరు అనేది. చాలామంది ఆడియోస్ వింటూ పుస్తకాలు కొనుక్కున్నాం, దేవరహస్యాలు తెప్పించుకుంటున్నామని నాకు మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మాస్టర్స్, జ్ఞానాన్ని బ్రతకటం కోసం వినియోగించుకునే వాళ్ళకి కేవలం అమ్మకం కోసమే చూస్తారు. జ్ఞానము విస్తారంగా పరుచుకొని వెళుతూ జ్ఞానవంతులై పరివర్తన చెందాలి అనుకునే వాళ్ళు అక్కడ చూసేది ఎంతవరకు పరివర్తన కలిగింది అనేది. అండి, మనము చేసే ప్రతి పని కూడా పరివర్తనకు దారి తీయటం అనేది ఒక సుకృతం. ఆధ్యాత్మిక స్థితి అంటేనండి విజన్స్ రావటము, పత్రి సార్ బాడీ వెకేట్ చేసిన మనతో ఉండటము, ఆయన మెసేజెస్ ఇవ్వటము, ఇంకా లేదు మనము ఎవరితోనో మహోదర్ బాబాజీనో భూమాతతోనో ఇంకెవరెవరితోనో కనెక్ట్ అయిపోయి మనం ఏదో మెసేజ్లు అందుకొని అందించటం, ఇదంతా ఆధ్యాత్మికత కాదు మాస్టర్. అది ఆధ్యాత్మికంలో ఒక భాగం మాత్రమే. పరివర్తన చెందాలండి. మన ద్వారా ఏది వస్తున్నా అది పరివర్తన చెందాలి ఎదుటి వాళ్ళు. అది అసలైన ఆధ్యాత్మికత. కృష్ణ చైతన్యము అంటే పరివర్తనే, పత్రిజీ చైతన్యము అంటే పరివర్తనే. పరివర్తన కాబట్టి ఇంత శాకాహారం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. నాలాంటి వాళ్ళు ఎంతోమంది శాకాహారులుగా మారారు. పరివర్తన అనేది చాలా అవసరం మాస్టర్స్. మనము ఎన్నో వర్క్ చేస్తున్నాం, స్పిరిచువల్ వర్క్. అది బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఆ పన్నీరు యొక్క సుగంధము సువిస్తారంగా విస్తరించి ఎవరైతే మారాలో వాళ్ళు మారితేనే మనం చేసిన వర్క్కి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కొంచెము యోచన చేయాలి. మనం ఎవరిని బతిమాలక్కర్లా. మనము ఒక స్థితి, స్థాయి, హార్ట్ఫుల్నెస్. అందుకే ఠార్కుమ్ గారిది హృదయ జ్వాల చదవాలండి. అనస్థేషియా ఈ బుక్ కంపల్సరీగా చదవాలి. ప్రస్తుతపు భూ పరిస్థితుల్లో పెను మార్పులు ఎప్పుడైతే మానవాళిలో మంచి పెను మార్పులు సంభవిస్తాయో, సంభవించవలసిన ఎన్నో అరిష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళం అవుతాం. కేవలం మనమే మాస్టర్స్, ప్రతి దానికి బాధ్యులం. ప్రకృతి మనమే, విశ్వము మనమే. ప్రకృతి మీద, విశ్వం మీద లేకపోతే బ్లాక్ షర్ట్స్, ఇది నెగిటివ్ మాస్టర్స్ అంటూ ఎవరి మీద నెట్టొద్దు. యుగం, కలియుగం అంటూ ఈ యుగపు తత్వం మీద నెట్టవద్దు. ఏది దేని మీద ప్రభావం కాదండి. మన ప్రవర్తన, మన ఆలోచన, మన చేష్టలే అన్నిటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఏది జరగాలన్నా, ఏది జరగకూడదన్నా దానికి మూల కారణం మానవుడు మాత్రమే. పరివర్తన పొందాల్సిన సమయం ఇది. ఈ సమయంలో ఎంత పరివర్తన పొందితే, ఎంత వివేక వినయాలు, కృతజ్ఞత, ధర్మం, న్యాయంతో మనం పవిత్రత కూడా చాలా అవసరం మాస్టర్స్తో మనం ఉంటే, అప్పుడు ప్రత్యేకంగా గడ్డాలు పట్టుకొని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. మన నోటి నుండి ఆ వాక్యం వచ్చిందంటే చాలు, ఎదుటి వాళ్ళల్లో పరివర్తన కలుగుతుంది, స్పందన వస్తుంది, ఆచరణీయమవుతుంది. మనము ఆ స్థితికి రావటానికి ప్రయత్నిస్తే చాలు. ఎవరిని ఏ స్థితికి రావాలని ప్రయత్నం చేయక్కర్లా. ఫస్ట్ ఎవరికి వాళ్ళే మారితే చాలండి. మార్పు అనేది
ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఐమ్ రైట్ మాస్టర్స్? ఈరోజు మాకు ఇక్కడ చీరాల్లో మార్నింగ్ ప్రకృతి పలకరింపు ఎలా ఉందో తెలుసా అండి? భయంకరమైన శబ్దాలతో ఒక మనిషి పైశాచికంగా షూట్ చేస్తే ఎలా ఉంటుంది అలా పిడుగులు మాస్టర్స్. అద్భుతమైన వాన, తర్వాత ఎండ వాన. సో ఇదంతా ప్రకృతి నేర్పిస్తున్నదండి. ఇలా ఉన్నది అంటే నువ్వే కారణం. నాకు చాలా భయం అండి పిడుగులన్నా ఉరమటం అన్నా. సో నా హస్బెండ్కి మా నాన్నగారు ఒక్కటే చెప్పారు, మీరు ఇదంటే మా అమ్మాయికి చాలా భయం, మీరు ఎక్కడున్నప్పుడు మా అమ్మాయితో ఉండండి అని. మా వారు అదేం పాటించదనుకోండి. ఈరోజు మొట్టమొదటిసారిగా మాస్టర్స్ ఈవెన్ మెడిటేషన్లోకి వచ్చినా నేను ఇంకా భయపడతానండి. మొట్టమొదటిసారిగా నాకు ఒక్కటే అనిపించిందండి, ఇది ప్రకృతి, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రకృతి ఏం చేయాలో అది చేస్తున్నది. ఇలా ఉండటానికి కారణం మానవాళ్ళే కారణమని అనిపించింది. చాలా భయంకరంగా అనిపించిన వాతావరణం కూడా ఏం భయం అనిపించలేదు మాస్టర్. ఇక వాస్తవంలోకి మనిషి వెళ్ళిపోవలసిన తరుణం. ఇప్పుడు చూస్తున్నామండి, లంచాల కోసము ఓకే చేసేసి మునిగిపోయి చెరువుల్లో కూడా శాంక్షన్ చేస్తున్నారు. ఇళ్ల మధ్య టెంపుల్స్కి శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడేం జరుగుతుందండి? మన కళ్ళ ముందు మనం కట్టుకున్నవే కూలిపోతున్నాయి. సో ఇంకా మనిషి మేల్కోవలసిన సమయం. ఇప్పుడు ఏం జరుగుతున్నా మానవాళిలో మార్పు రావాల్సిన విషయాలే జరుగుతున్నాయి. మంచి మార్పులే వస్తున్నాయి. ఏదో ఈ గ్రహాలు ఇలా వచ్చాయి, అది అలా వచ్చింది, ఇది ఇలా వచ్చింది, ఇది మహాభారతం అప్పుడు వచ్చింది, అప్పుడు యుద్ధం వచ్చింది, ఇలాంటి ప్రొడ్యూస్ చేయవద్దు. జస్ట్ వినటం, వదిలేయటం, అక్కడితో అది భూస్థాపితం అయిపోవాలి. ఎందుకంటే ఒకప్పుడు జరగవచ్చు, ఇప్పుడు జరగాలని లేదు. అదే సిచ్యువేషన్కి ఇప్పుడు ఇంకా మంచి జరగవచ్చు. ఎందుకంటే మనం ఆలోచించే విధానము, మన చేష్టలు, మన ధ్యానము, మన జ్ఞాన ప్రచారాలు, శాకాహారము ఇవన్నీ మార్చవచ్చు కదండి. ఎందుకు చెడుని ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇంకా చెడుకి ఆద్యం పోస్తున్నారు? అందులో ధ్యానం చేసే వాళ్ళ ఆలోచన, మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాట కాంతితో వస్తుంది. ప్రతి మనిషికి అంతే. కానీ మన నుండి వచ్చే మాట యొక్క కాంతి శక్తి అధికంగా ఉంటుంది. సో ఆలోచించండి. ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. ఆలోచించాల్సిన సమయము ఇది ఆసన్నమైంది మాస్టర్స్. ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు ప్రేమతో నిండి, పరివర్తనతో నిండి ఉంటే ఎంత అందమైనదండి ఈ భూమండలం, ఎంత గొప్పదండి ఈ భూమండలం, ఎంత గొప్పది మానవ జన్మ. వాటికి సార్థకత ఏర్పడుతుంది కదా. ఐఎమ్ రైట్ మాస్టర్స్? వాళ్ళ సహజమైన జీవితం ఎలా ఉందో అలాగే జీవిస్తున్నారు. ఒకప్పుడు ఎలా బ్రతికామంటే ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఎవరైనా వచ్చినా కూడా హృదయపూర్వకంగా నవ్వుతూ వాళ్ళతో హాయిగా మాట్లాడి వారి కష్టాన్ని తెలుసుకొని మన కష్టాలని చెప్పుకునేవాళ్ళం. అన్నీ బాగుండేవి అప్పుడు. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. ఎందుకనంటే దానికి నవ నాగరికత అనే పేరుని సంపాదించుకున్నారు. అజ్ఞానంలో ఈ కృత్రిమత్వం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నాగరికతలో ఈ కృత్రిమత్వం లేకపోతే వీళ్ళు బ్రతకలేరు. ఈ కృత్రిమత్వంతో తమ జీవితం అంతా కోల్పోతున్నారు. కానీ కృత్రిమత్వంలో సత్యం నిలువదు. నువ్వు ఆత్మజ్ఞానివై సత్యమూర్తివై విరాజిల్లుగాక. కానీ కృత్రిమత్వంలో సత్యం నిలవదే. ప్రకృతి సహజత్వంలో సత్యం ఉంది, ధ్యానంలో సత్యం ఉంది, ఒక జ్ఞానంలో సత్యం ఉంది, ఒక గురువులో సత్యం ఉంది. మరి నీలోనూ నాలోనూ అందరిలోనూ సత్యం ఉంది. కానీ అది ఎక్కడికి పోతుంది? ఎవరితోనూ సత్యం ఎందుకు నిలవలేదు? మన జీవితాన్ని సత్యవంతంగా ఎందుకు జీవించలేకపోతున్నాం? కృత్రిమత్వం, నవనాగరికత ముందు మనం ఇది తెలుసుకోవాలి. కొన్ని చోట్ల బుద్ధుడు సంఘంలో గౌరవంగా, మర్యాదగా వారికి ఎంత చెప్పాలో అంతే చెప్పేవారు.
అదే తన ముఖ్య శిష్యులకి మాత్రం అంతర్లోతుల్లోని విషయాల్ని చెప్పేవారు. అలాగే తనకి పాయసం ఇచ్చి బ్రతికించినటువంటి సుజాతకి ఇంకా నిగూఢమైన రహస్యాలు చెప్పారు. అంటే ఎవరి ఆత్మతత్వాన్ని బట్టి, వారి ఆత్మస్థాయిని బట్టి ఆ జ్ఞానాన్ని వారికి బోధించారు. అక్కడ కృత్రిమత్వం లేదు, వారి ఆత్మ స్థాయిని బట్టి విభజించారు. ఇక్కడ సహజత్వం ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రపంచాన్ని ఏమనడానికి లేదు, ప్రపంచం చాలా అద్భుతమైంది. కానీ ఇక్కడ ప్రజలు అనాగరికంగా బ్రతుకుతూ నాగరికంగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నారు. ఎప్పుడైతే నువ్వు సహజత్వంలో ఉంటావో, సహజమైన శ్వాసని గమనించుకుంటావో, అప్పుడు మాత్రమే సత్యం మనలో నిలుస్తుంది. ఈవెన్ చెప్పాలంటేనండి, శ్వాస మీద ధ్యాస అని పత్రిజీ మనకి చెప్పినప్పటికీ ఆ శ్వాస మీద ధ్యాసనిగా కూడా వక్ర మార్గాల్లో అసహజత్వంతో నింపి అది కూడా ప్రచారం జరుగుతున్నది. అందుకే మాస్టర్స్ ఎంతమంది తెర వెనుక శ్రమిస్తున్నారని మన కోసం, ఈ భూమిని రక్షించటం కోసం. వాళ్ళు ఫ్యూచర్ని చూసి అలా జరిగితే ఈ సకల సృష్టి భూమండలం మీద నాశనం అవటం ఇష్టం లేక ప్రేమమూర్తులైన ఎందరో మాస్టర్స్ అండి, మన కంటికి కనిపించని వాళ్ళందరూ శ్రమిస్తున్నారు. సో సహజత్వాన్ని తెచ్చుకోవాలి. నిజంగా మాస్టర్స్ ఇక్కడ లౌకికము అసహజత్వంతోనే బ్రతుకు సాగించటం అవుతున్నది. ఎదురు అందరూ సహజంగా ఉన్నట్టు నటిస్తూ ఆ వెనుకమాల అంతా అసహజంగానే ఉంటున్నదండి. అందుకే ఈరోజు ప్రతిదీ అస్తవ్యస్తమైపోయింది. ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు దీన్ని సరి చేసుకోవాలో ఆలోచించాలి. అయితే ధ్యానం వల్ల ఉపయోగం ఏంటి? ముందది నిలవాలంటే నువ్వు సహజంగా ఉండాలి, సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని పట్టుకోవాలి. అయితే నువ్వు జీవితంలో ఎంత అసహజంగా బ్రతుకుతున్నావో తెలుసా? కనీసం నేను సహజంగా బ్రతుకుతున్నానని అనుకోవటం లేదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అనేది నీవు గుర్తించటం లేదు. పనుల్లో కొట్టుకుపోతున్నావు, వాటిల్లోనే ఉండిపోతున్నావు, డబ్బు సంపాదించుకోవటంలోనే ఉండిపోతున్నావు, ఇంకా ఎన్నో విషయాల్లో ఉండిపోతున్నావు. ఇంకా నువ్వు గుర్తించడం కోసం ఎక్కడ సమయం ఉంది? నీకు ఇలా ఉంటే విసుగ్గా ఉంది. ఏమిటిది? నన్నెంతో అభిమానించే వాళ్ళు కావాలి, మరి నా హృదయాన్ని తెలుసుకునే వాళ్ళు కావాలి అంటే ఎలా వస్తారు? నువ్వు సహజంగా ఉంటే కదా ఇంకో సహజమైన వాళ్ళు వచ్చి హృదయపూర్వకంగా మాట్లాడేది. అయితే సహజత్వం వల్ల వీళ్ళు గుర్తించుకోవటం లేదు. అంటే కాలకృత్యాలు, వ్యసనాలు, తిరుమండరాలు, దీనితో జీవితం అయిపోతున్నది. ఇక వ్యసనాలంటే ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యసనం. ఆ వ్యసనంతో జీవితం గడిచిపోతున్నది. మాంసాహారం మానేస్తాం, బాగానే ఉంది. జీవహింస మహాపాపం అని తెలుసుకొని కర్మని క్షయం చేసుకుంటున్నాం. ఇది మహా అద్భుతమైన విషయం. అయితే మితాహారం కూడా ముఖ్యమే. మితాహారం విలువ తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఇక్కడ మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలి మాస్టర్స్. మీరు నన్ను ఏమనుకున్నా నేనేం చేయలేనండి. నేను అనేది హృదయంతో వర్క్ అవుతుంది. అందుకే నేను మండల ధ్యానంలోనే నాకు చాలా ఆధ్యాత్మిక ఉన్నతులు లభించాయి అంటే దానికి కారణం హృదయ స్పందన, హృదయంతో తీసుకోవటం, దాన్నే పంచటం మాస్టర్స్. నేను యూనివర్స్ని అడుగుతున్నా, ఎక్కడ చూసినా అసహజమే కనిపిస్తున్నదండి. సహజం అంటే ఎలా ఉంటుందో తెలుసా మాస్టర్? అమ్మ ప్రేమలా ఉంటుంది. అమ్మ ప్రేమ చాలా సహజమైనదండి. ఇప్పుడు చూస్తుంటే అమ్మ ప్రేమలో కూడా కలుషితాలు ఏర్పడుతున్నాయి. చాలా చూస్తున్నాం చాలామందిని. తల్లి ప్రేమలో కూడా కాలుష్యం ఏర్పడిపోయింది. కానీ అమ్మ ప్రేమ చాలా ఉన్నతమైంది మాస్టర్. ఆ ఉన్నతమైన ప్రేమ ఉంది చూడండి, అసహజమైన ప్రేమ సహజత్వానికి ఊపిరి పోస్తుంది మాస్టర్. హృదయంతో జీవించాలి. నేను యూనివర్స్ని ఒక్కటే అడిగాను, నాకు నాలాంటి ఒక స్నేహం కావాలి, నాకు నాలాంటి స్పందన కావాలి, నాకు నాలాంటి ఒక మంచి స్నేహహస్తం కావాలి అని తప్పించానండి. నేను ఓపెన్గా మీతో చెప్పుకుంటున్నా.
ఇప్పుడు నాకు లభించింది మాస్టర్. తను నన్ను గుర్తించిందో లేదో నాకు తెలియదండి. నాకు ప్రతిరూపమే నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరకడం జరిగింది. తన విజ్డమ్, నా నుండి వచ్చే విజ్డమ్ ఎంతో ఈక్వల్గా ఉంటుంది. కొన్ని తేడాలు, తను నాకన్నా మల్టీ టాలెంటెడ్ మాస్టర్స్. బట్ సహజత్వము, హృదయ స్పందన, అందించాలనే తపన, ఇవన్నీ కూడా నేను కోరుకున్న క్వాలిటీస్తో ఒక అద్భుతమైన నేస్తాన్ని యూనివర్స్ నాకు ఇచ్చింది. ఎప్పుడైనా సరే మనం ఏది కోరుకుంటే అదే లభిస్తుంది. అది యూనివర్స్ ఇచ్చిందని, ప్రకృతి అని మనం అనుకుంటున్నాం. మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. విసిగిపోయాను మాస్టర్. ఎక్కడ చూసినా అసహజత్వమే, అవసరాలకు ఉపయోగించుకోవటమే. ఆధ్యాత్మికమైన, భౌతికమైన ఏ దరిద్రమైన ఒకే దరిద్రంగా ఉందండి. సో నిజంగా ఇప్పుడున్న సమయంలో హృదయ స్పందనతో ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేది వెంటనే ఆచరించేవాళ్ళు, ఎవరైతే ఒక స్థాయిలో ఉండి ఇంకొకళ్ళ స్థాయిని, వాళ్ళు చెప్పే విజ్డమ్ని మరింత మందికి అందించాలని తపన పడే వాళ్ళు దొరుకుతారో వాళ్ళు నిజమైన ప్రేమతో నిండిన వాళ్ళు. అలాంటి వాళ్ళు లభిస్తే వాళ్ళ విలువ తెలుసుకోండి. వాళ్ళ నుండి వచ్చేది మనకు అవసరమైనదే వస్తున్నది. అది ఒక బాట అండి. అలాంటి వాళ్ళు మనకు దొరకటం, వాళ్ళ నుండి వచ్చే జ్ఞానము మనకు ఒక బాట మార్పుకి అది ఇస్తుంది. ఇట్లానే విశ్వం మనకి ఇట్లానే ఏర్పరుస్తూ ఉంటుంది. మన ఆత్మ లోపల ఉండిన ఆత్మ గురించి మనం తెలుసుకున్నప్పుడు మన ఆత్మే మనకి అలా క్రియేట్ చేస్తున్నది. సో మనమే క్రియేట్ చేసుకుంటున్నాము. ఈ సత్యాన్ని తెలుసుకునే తరుణం మాస్టర్స్. ఇది తెలుసుకోండి, ప్రయత్నించండి. మనకి మనమే దిక్కు, అప్పో దిప్పో బాబా. ఎవరి దీపం వాళ్ళే వెలిగించుకోవాలి. ఎవరికి వాళ్ళే ఉద్ధారాత్మనే ఆత్మనం, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. కరెక్ట్ నాలెడ్జ్, కరెక్ట్ పర్సన్ ఎప్పుడైతే దొరుకుతారో విడిచిపెట్టుకోకూడదు. ఈవెన్ నా ఫ్రెండ్సే, నా ద్వారా ప్రోత్సాహం పొందిన వాళ్ళే నా ద్వారా వచ్చినాయి అందుకోలేకపోతున్నారు. అప్పుడు పత్రి సార్ అన్నది గుర్తొస్తూ ఉంటుంది. నేను అనస్తాషియా బుక్ యొక్క ఇంపార్టెన్స్, నాలోనే మార్పు వచ్చిందండి. నా సహజత్వాన్ని అందుకునే సహజమైన జ్ఞానం నేను ఆ పుస్తకం ద్వారా అందుకున్నాను. అది అందుకోండి అని ఎంత ప్రయత్నిస్తున్నా నాతో సన్నిహితంగా ఉన్నవాళ్లే నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. అప్పుడు పత్రి సార్కి గుర్తొచ్చింది. నా పక్కన ఎంతోమంది కూర్చుంటున్నారు. నా పక్కన కూర్చోవటం సామాన్యమైన విషయం కాదు. మరి నా అన్నగారే నా పక్కన కూర్చోలేకపోతున్నారు. నేను చెప్పింది ఆయన వినలేకపోతున్నారు. ఇన్ని కోట్ల మంది వింటున్నారన్నారు. సో మాస్టర్స్, ఏ జ్ఞానం అవసరమో, ఏది మన దగ్గరకు వచ్చింది, ఏది మనం వినియోగించుకోవాలనేది స్పష్టంగా తెలుసుకోవాలి. మన దగ్గరకు వచ్చిన దేన్నైనా మనం తృణీకరించకూడదు. దాన్ని తీసుకొని ఇది మనకు అవసరమా లేదా అనే ఒక విచక్షణతో మనం సాగిపోతేనే రేపటి రోజుని మనం చూడగలుగుతామనేది మర్చిపోవద్దు. ఆమె రైట్ అండి. ధన్యవాదాలు.